హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? ఇట్స్ బిన్ ఎ లాంగ్ టైం అనమాట మన ఛానల్లో ఒక వీడియో పడి. సో ఒక మంచి వీడియో ఏది చేద్దామా అనుకుంటూ ఉంటే మానిటైజేషన్ ఎప్పుడు అయిపోయింది నాకు. కాకపోతే దాని మీద ఒక వీడియో చేయడానికి నాకు టైం దొరకలేదనమాట. సో ఈరోజు ఆ వీడియో గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇనిషియల్ డేస్లో యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఏమొద్దు, జస్ట్ క్లాసెస్ చెప్తే నాకు సబ్స్క్రైబర్స్ వస్తే చాలు, వ్యూస్ వస్తే చాలు అని కోరుకునే టైంలో కూడా నాకు 2 డిజిట్ వ్యూస్ వచ్చేది అండ్ సబ్స్ కూడా పెరిగేది కాదు. 300 సబ్స్క్రైబర్స్ ఆడికి ఆగిపోయింది అనమాట. ఆ 300 నాకు తెలిసిన వాళ్ళే, నేను వాళ్ళని వీళ్ళని అడిగి కొట్టించుకున్నా. అక్కడ నాకు హోప్ పోయింది, యూట్యూబర్లుగా మనం అవ్వలేంలే అనేసి. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చిందో లాస్ట్ ఇయర్ మన ఛానల్ అనేది ట్రెండింగ్ 1లోకి వెళ్ళిపోయింది సోషల్ స్టడీస్లో ఏపీలో. మానిటైజేషన్ దాని ఇష్టంగా అదే అయిపోయి 1K సబ్స్క్రైబర్స్ దాటేసి నాకు మెసేజ్లు, మీరు లింక్ చేసుకోండి, మానిటైజేషన్ ఫినిష్ అయింది, మెయిల్ లింక్ చేసుకోండి అని. సో ఆ టైంలోనే నాకు వేదాంతలో జాబ్ వచ్చింది, వెళ్ళిపోయినాను. బట్ అది మాత్రం కాన్స్టెంట్గా పెరుగుతానే ఈరోజు 10,000 సబ్స్క్రైబర్స్ దాటాక ఈ వీడియో చేద్దామని వెయిట్ చేశాను. చేసేలోపే 11,000 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారు. చాలా హ్యాపీ, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చిన్న కమిట్మెంట్ చెప్పాలి, నేను మానిటైజేషన్ అవ్వకముందు ఒకటి దేవుణ్ణి ఒక మాట కోరుకున్నా, వెంకటేశ్వర స్వామిని. స్వామి, ఇట్లా మాదిరితో నాకు యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వట్లేదు, మానిటైజేషన్ అయితే ఫస్ట్ $100 నీకే స్వామి, $100 ఎంతో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి, నీకే స్వామి అనేసి దేవుణ్ణి మొక్కున్నా. అది వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. అది ఎలా జరిగిందంటే, ఇప్పుడు నేను 2-3 టైమ్స్ మానిటైజేషన్ అంటే 2-3 టైమ్స్ ఇన్కమ్ తీసుకున్నా. బట్ టైం లేక నేను ఇంతవరకు ఆ మనీని ₹1 కూడా అలానే పెట్టాను. ఎందుకంటే ఫస్ట్ $100 దేవుడికి వేయాలి కాబట్టి. సో ఇట్స్ టైం అనమాట. మీ అందరికీ తెలుసు, మీ పబ్లిక్ ఎగ్జామ్స్ వల్ల బిజీగా ఉన్నాను. ఎగ్జామ్స్ అయిపోయింది, ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ తిరుమలకు బయలుదేరుతున్నాను. అండ్ నా యూట్యూబ్ ఇన్కమ్ ఎంత వచ్చింది మీరు అందరూ అనుకోవచ్చు, లక్షలు అయితే రాలరా. మీ అందరికీ చెప్తాను, ఇదే నాకు వచ్చిన యూట్యూబ్ ఇన్కమ్ అనమాట. దీంతో చాలామంది యూట్యూబర్స్ చేస్తారు చూడండి, యూట్యూబ్లో నేను సంపాదించిన డబ్బు ఇంత, నాకు ఫస్ట్ వచ్చిన మానిటైజేషన్ మనీ అని. ఇది అలాంటి టైప్ కాదురే, నేను జస్ట్ చెప్దామని, అంటే నేను ఈ డబ్బుని ఏం చేస్తున్నాను అని తెలియజేయడానికి. ఈ డబ్బుతో మహా అయితే ఒక మొబైల్ ఫోన్ కొనుక్కోవచ్చు, లేదంటే ఈ డబ్బుతో ఒక ఐఫోన్ వాచ్ కొనుక్కోవచ్చు, యాపిల్ వాచ్ కొనుక్కోవచ్చు అలాగా. సో ఈ డబ్బుని నేను వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నా. ఇలా నేను వెంకటేశ్వర స్వామికి ఇచ్చానంటే వెంకటేశ్వర స్వామి దీనికి 10 టైమ్స్ నాకు ఇస్తాడు. అది నాకు నమ్మకం ఉంది. అందుకని ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటాను. నా లైఫ్లో నేను చిన్నప్పటి నుంచి మహా అయితే వెంకటేశ్వర స్వామికి హుండీలో ఏ దేవుడికి గుడికి వెళ్ళినా కూడా ₹10, ₹20, ₹100, $500 కూడా నేను వేసానో లేదో నాకు తెలియదు గైస్. నాకు ఫస్ట్ టైం శాలరీ వచ్చినప్పుడైతే అరుణాచలంలో ₹1000 వేసాను. కానీ ఇట్స్ టైం అన్నమాట. ఇక మనం దేవుడికి కూడా గ్రాటిట్యూడ్ చూపించుకోవాల్సిన టైము. ఈ ఇన్కమ్ మొత్తం వెంకటేశ్వర స్వామి, ఈ వీడియో చూస్తూ ఉంటావుగా, నీకే. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఇన్కమ్ యూట్యూబ్లోంచి రెవెన్యూ ఇదే కాదు, యూట్యూబ్లోంచి రెవెన్యూ ఇంకా వచ్చింది. ఇది యూట్యూబ్ రెవెన్యూ మొత్తం కాదు, ఇది వెంకటేశ్వర స్వామికి నేను ఇచ్చిన కమిట్మెంట్ అనమాట. $100 కాదు, ఇది $200 ఇంకా ఎక్కువే ఉంది దీంట్లో. ఎందుకంటే వేరే మొక్కుబడి కూడా ఉంది. నాకు జాబ్ కానీ మంచి శాలరీ వస్తే అంత ప్రేమగా నాకు వచ్చిందంటే మాత్రం ఇంకో $100 కూడా వేస్తాను. కాబట్టి దిస్ ఈజ్ నాట్ $100, దిస్ ఈజ్ మచ్ మోర్ దెన్ దట్. డబుల్ ఉండొచ్చు, దాంట్లో ట్రిపుల్ ఉండొచ్చు. సో వెంకటేశ్వర స్వామికి నాకు మాత్రమే తెలుసు. యూట్యూబ్లో డైరెక్ట్గా ఎంత అమౌంట్ అని చెప్పకూడదు కాబట్టి. అండ్ ఇంకా వేరే ఇన్కమ్ ఉంది కదా యూట్యూబ్లో, ఇది ఇంకా ఇన్కమ్ ఉంది నాకు. ఆ ఇన్కమ్ కూడా నాకు వద్దు, ఇది వెంకటేశ్వర స్వామికి. ఇంకోటి ఏంటంటే, నా ఛానల్లో జీరో ఉండేటప్పటి నుంచి నా కోసం ఒక 2 మనుషులు సపోర్ట్ చేశారు. ఈ వీడియో చూస్తుంటే ఈ క్షణమే మీరు కమెంట్ చేసేయండి ఇక్కడే, ఇంకా నేను ఆన్సర్ చెప్పకముందే. అది గ్రో అవుతుందా లేదా ఆలోచించకుండా రూపేష్ అన్న కోసం అనేసి చేశారనమాట. వాళ్ళల్లో చందు ఒకడు, నందు ఒకడు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఎప్పుడు వీడియో తీద్దామన్నా నాతోనే ఉంటారు గైస్. ఇప్పుడు కూడా నా ముఖం మీద లైట్ పడుతుంది కదా, ఒకసారి లైట్ చూపిరా. సో అది ఎంత వేడిగా ఉంటుందంటే ఇప్పుడు ఆ స్టాండ్ చూపిరా, దాన్నే చూపి. ఆ స్టాండ్ కూడా లేదు గైస్ నా దగ్గర, ఆ గొడుగు మాత్రమే ఉండేది. ఆ గొడుగుని వాళ్ళు ఇలా చేతిలో పట్టుకొని నా ముఖం మీద లైటింగ్ చేస్తే నేను మీ అందరికీ లెసన్స్ చెప్పాను.
ఎంత సెగ ఉంటుంది అంటే ఫ్యాన్ వేసుకోకూడదు, సౌండ్ వస్తుంది కాబట్టి. దాన్ని పట్టుకొని సెగకి వాడు ఒక చేత్తో లైట్, ఒక చేత్తో గొడుగిలా పట్టుకొని నా ముఖం మీద ప్రాపర్ లైటింగ్, కదిలాడంటే వాడిని తిట్టేది నేను, అరే ఏంట్రా కదులుతున్నావు, లైటింగ్ మారిపోతుందని. అలా చేసుకొని ఎడిటింగ్ రాక ముఖం మీద టెక్స్ట్లు వేసుకొని విజయవంతంగా సోషల్ స్టడీస్ని ఫినిష్ చేస్తే ఈరోజు మానిటైజేషన్ వచ్చింది. ఆ రోజు నేను మనసులో అనుకున్నా, నాకంటూ యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది, వీళ్ళకంటూ ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు అన్న నాకేమొద్దునా, మనం పరంపరం అన్న అంటారు. బట్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం అనేది ప్రతి మనిషికి ఉండాలి. సో చందు గారిని ఇంట్రడ్యూస్ చేస్తా. ఫస్ట్ ఇట్లా రా. సో నువ్వు కొద్దిగా డౌన్ అవ్వు, కెమెరాలు ఇక్కడ రా, ఇక్కడికి వచ్చే. సో మన చందు ఏంటంటే, వీడు ఒక తమ్ముడు, బ్రదర్ అనుకోండి, మీరు ఇద్దరు తమ్ముళ్ళే, బ్రదర్స్ ఫ్రమ్ అనదర్ మదర్స్. నిజంగా ఎంతో ఓపికతో నా కోసం చాలా అంటే చాలా కంటెంట్ నా కోసం తీశారు. వాళ్ళని తిడుతూ ఉంటారు, ఇలా తీరా అలా తీరా, ఏంట్రా లేట్ వచ్చావని, ఎన్నో చేశాను గైస్, కానీ ఇప్పటికీ నాతోనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి, నేను గిఫ్ట్గా వీడికి కానీ వాళ్ళ తమ్ముడికి కానీ ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఇప్పుడు షాపింగ్కి వెళ్ళి నా నుంచి ఒక మంచి పెయిర్ ఆఫ్ క్లోత్స్, ఇదేనా నేను వాళ్ళకి ఇస్తానేది కాదు, వాళ్ళకి ఫ్యూచర్లో మొబైల్ కొనిపోతున్నా, అది కూడా యూట్యూబ్లో వస్తుంది. ఇంకా ఇంకా చాలా ఉంది. మాట ఇవ్వడం నాకు నచ్చదు, చెప్పడం నాకు నచ్చదు, చేశాక చూపిస్తాను. సో ఇప్పుడైతే వాళ్ళ లుక్ను మార్చబోతున్నా, వీడి లుక్ని మార్చబోతున్నా, అలానే వాళ్ళ తమ్ముడి లుక్ను కూడా సేమ్. నందుగారు కూడా పరిస్థితి ఏంటంటే, వీడైతే మీకు అందరికీ ఇంకా ఫేమస్, వీడు కూడా మనకు వీడియోలు తీయడం కావచ్చు. సిద్దిపేటకి వెళ్తే నా దగ్గర నేను వస్తాను, బెంగళూరు అర్ధరాత్రి వాళ్ళ ఇంట్లో వచ్చేస్తాను. నేను ఆడుంటే ఆడు ఉంటాడు, నేను కష్టపడితే కష్టపడతాను అంటాడు, నేను సుఖంగా ఉంటే సుఖంగా ఉంటాను అంటాడు, నీతో ఉంటానా అంటాడు. కాబట్టి ఈరోజు వీడి కూడా లుక్ మార్చేద్దాం. ఫస్ట్ అయితే లుక్ మారుద్దాం, మళ్ళీ మెల్లగా అన్నీ వస్తాయి. నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? నేను స్టైల్గానే ఉంటాను. వీడు స్టైల్గా ఉంటాడా గాయస్? ఓకే, నువ్వేమన్నా మన సబ్స్క్రైబర్స్కి మన వర్క్ గురించి చెప్తావా? హార్డ్ వర్క్ చాలా కష్టపడ్డాం. అసలు అనుకున్నావారు ఈరోజు మనకి ఇంత ఫ్యాన్ బేస్? అనుకోలేదు. నా సబ్స్క్రైబర్స్ కానీ ఫ్యాన్ పేజ్లు కానీ. నిజం గైస్, వాడు ఇంట్రోవర్ట్లే, వాడు ఎక్కువ మాట్లాడు. సో ఈరోజు వాళ్ళిద్దరిని నేనేం చేస్తానంటే, ఒక జుడియోకి దొరికెళ్తా, జుడియోకి దొరికెళ్ళి కొత్త మేక్ ఓవర్ చేద్దాం. అలా లుక్ ఎలా ఉందో ఈ వీడియోలోనే చూడండి. హోల్డ్ ఆన్ గైస్, ఎండ మాత్రం భయంకరంగా ఉంది. జుడియోకి వచ్చేసినాం, ఎట్టకెళ్ళకు జుడియోలో షాపింగ్ చేసి తొందరగా వెళ్ళిపోతాం, ఫుల్ ఎండ. ఫస్ట్ చందుకు షాపింగ్ ఫినిష్ చేద్దాం, మళ్ళా నందుగాడికి. ఈ లొకేషన్ చూస్తాను. ఎరా చందు, బాగున్నాయి బట్టలు? ఏ తెల్ల డ్రెస్ బాగుంటుంది నీకు, ఇంట్రా. ఏరా సో గైస్, ఫస్ట్ ఏం చేద్దాం అంటే చందుకు అడిగి ఫినిష్ చేద్దాం. ఏరా నందు? ఓకేనా? ఫస్ట్ చందుకి షాపింగ్ ఫినిష్ చేసేద్దాం. A few moments later. గైస్, చందుకు అడిగి షాపింగ్ ఫినిష్. ఈ అవుట్ఫిట్ వాడు వేస్తాడు, ట్రైల్ వేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, పెట్టుకో. ఇంకా నందుగాడిది కథం చేద్దాం. గైస్, నందుగాడికి షాపింగ్ చేస్తున్నా, వాడికి ఇది నచ్చిందంటే ఇది ఫైనల్. ప్యాంట్ ఎక్కడ దొరుకుతుంది వాడి సైజుకి, ఎంత ఎదిగినా దొరకట్లే. ఏం చేయాలి ఇప్పుడు? నైట్ ప్యాంట్ వేసుకుంటాడంట. వాడికి నచ్చలా సైజ్, ఇంకా అది తప్ప ఇంకేడ దొరకలా జుడియోలో. ఓకేనా? సరేపా. ట్రైలర్ ఇంకా చందు మొత్తానికి నచ్చిందా? సూపర్. నీకు నచ్చిందరా? నచ్చింది. ఇద్దరు ఒక ఫ్రేమ్లో ఉండండి. ఏరా మొత్తానికి ఇద్దరికి ఓకే? ఓకేనా? సాటిస్ఫైడా? సాటిస్ఫైడ్ నా. మనం పరంపరం.